హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా స్టైల్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను, చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఎగ్స్ తీసుకోవాలి, రైస్ క్వాంటిటీని బట్టి. ఎగ్స్ని ఫోర్క్తో బాగా బీట్ చేసుకోండి. బీటర్ అంటే మీటర్తో చేసుకున్న పర్లేదు, ఫోర్క్తో చేసేస్తే అయిపోద్దండి ఈజీగా. బాగా బీట్ చేసుకున్నాక అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి, పెప్పర్ పౌడర్ వేసుకోండి, కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. వేసుకొని ఫుల్గా బీట్ చేయండి ఇంకొకసారి అన్నీ కలిసినట్టు. కొద్దిగా లైట్గా మిర్చి పౌడర్ కూడా వేసుకోండి, లైట్గా. ఆల్రెడీ మనం పెప్పర్ పౌడర్ వేసి ఉంటాం కదా, ఏదో కొద్దిగా లైట్గా వేసుకోండి మిర్చి పౌడర్ కలర్ కోసం. బాగా బీట్ చేసుకోండి. దీన్నే ఫ్రైడ్ రైస్ని నా చిన్నప్పుడు అయితే ఉక్కురన్నం అనేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా ఇందులోని పెప్పర్ పౌడరు, సోయా సాసు, చిల్లీ సాసు, ఆ సాసు ఈ సాసు అనేసి ఫ్రైడ్ రైస్ అని పేరు పెట్టేస్తున్నారు. కానీ చిన్నప్పుడు అయితే చక్కగా ఉక్కురన్నం అనేసి అనేవాళ్ళం. మా ఇంట్లో అయితే దీనికోసం యుద్ధాలు అయ్యేవి. నాకు ఈ ఉక్కురన్నం అంటే ఇష్టం, మా తమ్ముడికి అది నచ్చేది కాదు. మళ్ళీ మా మమ్మీ ఇంకో ఫుడ్ ప్రిపేర్ చేసేవారు వాడి కోసం అనేసి. సరే ఇక ప్రాసెస్లోకి వచ్చేద్దాం. కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను చూపించినట్టు వేసుకోండి. అలా కలుపుకోండి స్లోగా. మరి పెద్ద పెద్ద ముక్కలు ఉంటే బాగుంటాయి, చిన్న చిన్నగా చేసుకోవద్దు ముక్కల్ని. కొద్ది పెద్ద పెద్ద ముక్కలు ఉంటే బాగుంటుంది. వీడియోలో చూపించినట్టు చేయండి, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువే వేసుకోండి, నాన్ వెజ్ కదా, నాన్ వెజ్కి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. మరి అలాగని ఎక్కువ కాదు, దానికి తగ్గట్టు వేసుకుంటే బాగుంటుంది. అలా చిన్న చిన్న ముక్కలు చేసుకోండి, తొందరగా అయిపోద్ది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఈ రెసిపీ. ఆల్మోస్ట్ నేను వండిన వంటల్లోని కొన్ని కొన్ని అలాగే చూసుకుంటూ ఉంటాను. టేస్ట్గా ఉండాలి, తొందరగా అయిపోవాలి, కడుపు ఫుల్ అయిపోవాలి. ఈ మూడు చూసుకుంటే చాలు మనకి వంట అయిపోయినట్టే. వంట చేసినంతసేపు కూడా ఉండదు, ఫట్టని తినేస్తాము. అదే అనిపిస్తుంది, గంటలు గంటలు నిల్చొని మనం వంట చేస్తాము, తినేసరికి ఫట్టని అయిపోతుంది. అలా అంత ఫాస్ట్ తింటున్నామంటే ఫుడ్ టేస్ట్గా ఉంటేనే కదా మనం తినగలం. అందుకే కొద్దిగా టేస్టీగా చేసుకుంటే బాగుంటుంది. ఏంటో మంచి ఇంట్రెస్ట్గా చేద్దాము అన్నప్పుడే ఆ రోజే అట్లా ప్లాప్ అవుతుంది వంట. ఎలా పడితే అలా చేసేద్దాము సర్లే అనేసి అన్న రోజు టేస్ట్ బాగుంటుంది. అంతే, ఒక్కొక్క రోజు అలాగవుతూ ఉంటుంది. మీకు కూడా అంతేనా? ఇప్పుడు ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. చిల్లీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, క్యారెట్ కూడా కట్ చేసుకోండి, బీన్స్ ఉంటే బీన్స్ కట్ చేసుకోండి. నా దగ్గర లేదు. క్యాప్సికమ్ వేయొద్దు, నాకైతే నచ్చదని కాదు కానీ ఇందులో టేస్ట్ బాగోదు, నాకు బాగోదు అనిపిస్తుంది. క్యాబేజీ కూడా వేయొద్దు, మరి అన్నీ ఎక్కువ అయిపోతే అన్నం తినలేము, టేస్ట్ ఉండదు. ఏదో బీన్స్ కొద్దిగా వేసుకోండి. అన్నీ వేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు, లైట్గా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. మనం రైస్ని కూడా ఫుల్గా చల్లగా అయ్యాక వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వేడి వేడి అన్నం వేసేసుకుంటే బాగోదు టేస్ట్ అంతగా. రైస్ని కూడా చల్లగా చేసుకొని పెట్టుకోండి. రైస్లోనే కొద్దిగా సోయా సాస్ వేసేసుకోండి. సోయా సాస్ వేసుకున్నాక కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియా పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా, మీ ఇష్టం ఏ మసాలా ఉంటే మసాలా వేసుకోండి. టేస్ట్ కోసమే, ఏదైనా ఫ్లేవర్ కోసమే. నేనైతే చికెన్ మసాలా వేసుకున్నాను. మొత్తం అన్నీ వేసేసుకున్నాక బాగా కలిపేసుకోండి. కలుపుకున్నాక మనం ఎగ్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఉక్కుని అది సపరేట్ చేసుకున్నాను కదా, అది తెచ్చి ఇందులో వేసుకొని కలిపేసుకోవడమే. వేడి వేడి ఫ్రైడ్ రైస్ రెడీ. మా తమ్ముడు నా కోసం సాక్రిఫైస్లు చేసేవాడు కానీ నేను ఆడి కోసం ఏమీ చేయలేదు ఈ వంటల్లోనే. మా మమ్మీ వండేవారు కానీ నాకు నచ్చింది వండినప్పుడు ఆడు తినేసేవాడు, కానీ ఆడికి నచ్చింది వండినప్పుడు మాత్రం నేను తినేదాన్ని కాదు. మళ్ళీ నా కోసం సపరేట్గా చేసేవారు. అలాంటిది నేను ఇప్పుడు ఎంత చేంజ్ అయిపోయాను. మ్యారేజ్ అయ్యాక సిచ్యువేషన్ వచ్చాక అన్నీ మనల్ని చేంజ్ చేస్తుంది. మ్యారేజ్ అయ్యాక ఆటోమేటిక్గా అన్ని సిచ్యువేషన్స్తో పాటు మనం కూడా చేంజ్ అయిపోతాం. చేంజ్ చేసేస్తుంది, అయిపోవడం కాదు, ఆటోమేటిక్గా. అంతే, అవి కొన్ని కొన్ని అలా అయిపోతూ ఉంటుంది. అలాగనేసి మ్యారేజ్ లైఫ్ ఏం బాగోదనేసి కాదు, మ్యారేజ్ అయ్యాక కొన్ని కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి అంతే. కానీ నాకైతే సపోర్టివ్ దొరికిన మా అత్తయ్య, మామయ్య, మా హస్బెండ్ అయితే నాకు సపోర్ట్గా ఉంటారు ఇప్పుడు. మా మమ్మీ డాడీ కూడా అంతే. ఎలా ఉండేదాన్నో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా అలాగే ఉంటున్నాను ఇప్పుడైతే. ఉంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.